హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నాకు మార్నింగ్ 10:30 లోపలే ట్రేడ్స్ అయిపోయిన వెంటనే షార్ట్ పెట్టేసాను కానీ ఫుల్ వీడియో ప్రాఫిట్ వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. ఇవాళ నేను 4 ట్రేడ్లు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ట్రేడు అసలు రూ. 784 పిఈ నాకు 1500 1600 ప్రాఫిట్ వచ్చింది. కానీ ఫ్రెండ్స్, నేను స్టాప్ లాస్‌ని అలాగే ఉంచాను. ఇంకా ఎళ్తది, పడతది అనుకునేటప్పటికి అక్కడ నాకు సెల్లర్స్ వీక్ అయిపోయారు. బయర్స్ వచ్చినాయంటే అప్పుడు గబగబా స్టాప్‌లో ఇంకా ఎగ్జిట్ అయ్యే లోపలికి ఇక్కడికొచ్చేసింది ఫ్రెండ్స్. లేకపోతే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవుదును. కానీ ఏదేమైనప్పటికీ పిఈ ఎంటర్ అయిపోయిన తర్వాత సిఈ స్ట్రాంగ్ బయర్స్ ఎక్కడొచ్చారో అని చూసి అక్కడి నుంచి ఎంటర్ అయ్యాను. ఇది కూడా మంచి ప్రాఫిట్ వచ్చింది. కానీ దీన్ని కాస్ట్ టు కాస్ట్ చూసుకొచ్చాను సిఈని, 47,900 సిఈని. కానీ ఓకే. కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ 48,000 సీ కూడా మంచి డిస్కౌంట్ రేట్‌లోకొచ్చింది. మనకి మంచి అండ్ ఆప్షన్ షార్ట్‌లో కూడా మంచిగా బయర్స్ ఎంటర్ అయ్యారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ షార్ట్‌లో కూడా మంచి బయర్స్ ఎంటర్ అయ్యారు. అప్పుడు వెంటనే నేను ఎంటర్ అయ్యి ఈ ప్రాఫిట్‌ని బుక్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు రూ. 45,747 ఫ్రెండ్స్. దీంట్లో 200, 300 పో 200-300 మనకి ఛార్జెస్ పోయినా మాక్సిమం 4,200 ఫ్రెండ్స్. ఇప్పుడు 40,000, 45,000, 50,000 ఎట్టి చేస్తే మనకి 8% అబోవ్ వచ్చినట్టే కదా ఫ్రెండ్స్ ప్రాఫిట్. ఇంతకన్నా ఏం ఫ్రెండ్స్, డైలీ మనకి ఇలాగా త్రీ 3 టు 3 టు 5%, 5-8%, 5-10% వస్తే మంచిగా ఆప్షన్ బయింగ్‌లో చిన్న చిన్న స్కాల్పింగ్‌లు చేసుకుంటూ మంచి ట్రేడ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి ఒక మంచి సెటప్ ఉండాలి. ఆ సెటప్‌కి కన్ఫర్మేషన్ ఎక్కువగా ఉండాలి. సక్సెస్ రేటు 70-80% ఉండాలి ఫ్రెండ్స్. మాక్సిమం 80% ఉంటే ఫ్రెండ్స్ మనకి లాసులు తక్కువగా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను డేలో 5 ట్రేడ్లు ఎందుకు చేస్తానంటే దాంట్లో 2 ట్రేడ్లు ఫెయిల్యూర్ అయినా 3 ట్రేడ్లు సక్సెస్ అవుతాయి. ఆ 3 ట్రేడ్లు సక్సెస్ అయినప్పుడు ఆ లాస్ కవర్ అయిపోయి ప్రాఫిట్‌లోనే ఉంటాను ఫ్రెండ్స్. అందుకని నేను డేలో మాక్సిమం 3-4 లేకపోతే 5 ఆ ట్రేడ్లు చేస్తాను ఫ్రెండ్స్. ఇవాళైతే మంచి ప్రాఫిట్స్ ఇచ్చినాయి ఫ్రెండ్స్. ఆర్డర్ ఫ్లో చాలా బాగా క్లారిటీ ఇచ్చింది. కానీ మంచి ఇవాళైతే అందరూ అనుకుంటారు ఇజ్రాయెల్, ఇరాక్ వార్ ఉంది, పడిపోద్ది మార్కెట్ అన్నారు. కానీ చాలా ట్రాప్ చేశారు ఫ్రెండ్స్. ట్రాప్ చేసి పైనకి అప్ సైడ్ తీసుకెళ్ళి మార్కెట్ అంతా డికే అయిన తర్వాత అప్పుడు ఆల్రెడీ అప్పుడు ఇస్రాయేల్ వార్ కమిటీ అదే ఇస్రాయేల్ వారు వాళ్ళ యొక్క ప్రభుత్వాలు అదే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క ఉంటారు కదా! వాళ్ళతో చర్చిస్తున్నారంట యుద్ధం చేద్దామా లేదా అని. ఆ వార్త తెలియగానే నాకు తెలిసి యాక్టివేట్ అయిపోయి ఉంటారు. అప్పటి నుంచి మార్కెట్ డౌన్ అవ్వడం జరిగింది. ఒడ్డు వెంట దాటిన తర్వాత అప్పుడు నాకు అక్కడ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారు ఫ్రెండ్స్. చాలా ష్ అగ్రెసివ్‌గా వచ్చారు సెల్లర్స్. అప్పుడు మార్కెట్ డౌన్ అయింది. ఇంక నేను 4 ట్రేడ్‌లు అయిపోయింది కదా! ఇంక ట్రేడ్ తీసుకోలేదు. లేకపోతే ట్రేడ్ తీసుకుంటే ఒక 2,000, 3,000 ప్రాఫిట్ వద్దును. కానీ ఇంక మనకి వాళ్ళ రూల్ ఓకే అయిపోయింది అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ట్రేడ్‌లు చేసాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆర్డర్స్ ఆర్డర్స్ చూడండి ఫ్రెండ్స్, నీట్‌గా ఆర్డర్స్ అన్నీ 10 లాట్స్ తోటి నేను ట్రేడ్ చేశాను. మాక్సిమం ఇవాళైతే మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ రేపటికి చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా యొక్క ఛానల్‌ని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 50 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ యూట్యూబ్ ద్వారా నేను లైవ్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకని మీరు అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అంటిల్ బాయ్.